Hello everyone. నిన్న one of my dearest friends asked about smoking. సో ఈరోజు మనం స్మోకింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ దివ్యా గ్రేస్. ఐఎమ్ అ పల్మనాలజిస్ట్. స్మోకింగ్ మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అయినా స్మోకింగ్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్క సిగరెట్తో స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్చువల్గా ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? ఎందుకంటే బ్రెయిన్లో స్మోకింగ్ అనేది ప్రతి సిగరెట్ కాల్చినప్పుడు రివార్డ్ పాత్వే అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏమొస్తుంది అంటే ప్లెజర్, అంటే కిక్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఇనీషియల్గా ఒక్క సిగరెట్ తాగినప్పుడు హ్యాపీగా అనిపించినప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 2 సిగరెట్లు తాగినా 3 సిగరెట్లు తాగినా ఆ కిక్ రాదు. దానికోసం ఎక్కువ తాగడం మొదలు పెడతారు. ఇనీషియల్గా 2తో స్టార్ట్ చేసిన వాళ్ళు 20తో అలా పెరుగుతూ పోతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల స్మోకింగ్ మానడం అనేది కష్టమవుతుంది. దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో బాడీ మీద ఇప్పుడు చూద్దాం. మేజర్గా లంగ్స్లో స్మోకింగ్ చేసినప్పుడు బ్రాంకైటిస్ అనే పిక్చర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ అవుతుంది. బ్రాంకైటిస్ అంటే ఏంటి? బ్రాంకైటిస్ అంటే దగ్గు సాధారణంగా ఎక్కువ రోజులు ఉండకూడదు. అలాంటి దగ్గు వారాలు ఉండడం, దాంతోపాటు తెమడ రావడం లాంటివి చూస్తాం. దీనివల్ల మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి, అది కాకుండా ఇంకా ఏమున్నాయి అంటే సిఓపిడి అనేది చూస్తాం. సిఓపిడి అనేది ఇంతకుముందు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60 years చూసేవాళ్ళం. ఈ మధ్య స్మోకింగ్ అనేది నార్మల్గా ఫ్యాషన్గా చేస్తున్నారు కాబట్టి చాలా యంగ్ పిల్లల్లో, అంటే ఓవర్ ది ఏజ్ ఆఫ్ 25, 30 వీళ్ళలో కూడా సిఓపిడి చేంజెస్ కనిపిస్తున్నాయి. సిఓపిడి అంటే ఏమవుతుంది? నార్మల్గా ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీ ఉంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దమ్ము రావడం, నడవలేకపోవడం, కొంచెం దూరం చిన్న పనులు చేసినా కూడా దమ్ము చాలా ఎక్కువ రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీన్ని 2024 గోల్డ్ గైడ్లైన్స్లో సిఓపిడి ఇన్ యంగ్ అని వాళ్ళు డిస్క్రైబ్ చేశారు. ఇవే కాకుండా ఇంకా మేజర్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఒక 60 years దాటిన వాళ్ళలో ఒకవేళ వాళ్ళు 20-25 years నుంచి కనుక స్మోకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళలో లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. సో ఇప్పుడు మనం లంగ్స్లో ఏమైందో చూసాం, కానీ హార్ట్లో ఏమవుతుంది? స్మోకింగ్ చేసినప్పుడు స్మోకింగ్ రక్తాన్ని చిక్కబరుస్తుంది. సో ఈ రక్తాన్ని చిక్కబరిచినప్పుడు చిన్న రక్తనాళాల్లో బ్లాక్స్ అవుతాయి అన్నమాట. దీనివల్ల హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ స్మోకింగ్ స్టార్ట్ చేశాను, 1 year అవుతుంది, 2 years అవుతుంది, ఇప్పుడు మానితే ఏమైనా ఉపయోగమా అంటారు. స్మోకింగ్ చేసినప్పుడు ఏ టైంలో మానినా కూడా మీకు ఎఫెక్ట్ ఉంటుంది. 1 weekలో మీరు నార్మల్గా హ్యాపీగా బ్రీత్ చేసే ఫీలింగ్ మీకు కలుగుతుంది. 2 weeksలో నార్మల్గా దమ్ము రావడం తగ్గుతుంది. సో స్మోకింగ్ ఎప్పుడన్నా మానొచ్చు. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. థ్యాంక్ యూ.